వీళ్ళకు ఏం మాయరోగమో తెలియదు కానీ కాక ర్యాపిడో ఊబర్ స్విగ్గీ డెలివరీ బాయ్స్ పైన పడతారు. నాకు అర్థమవుతలే బైక్ ట్యాక్సీ ఫుడ్ డెలివరీ వాళ్ళ పైన. ఒరే ఏడ పోయినా చూడరా స్కామ్, సింపుల్గా స్కామ్ చేస్తారు రైడర్లని. ర్యాపిడోలో స్విగ్గీ జీని రైడ్లు వేయడం మీద అర్థమవుతలే. అరే మేము చేసేది ర్యాపిడో రా, స్విగ్గీలో అవన్నీ కాదు. వేస్ట్ నా కొడక. ఎత్తుకోవాలా నేను? ఎత్తుకోవాలా ఎత్తుకోవాలా నేను? హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్ ప్రజెంట్ టైం వచ్చి 5:48 అవుతుంది. రీడింగ్ వచ్చి 7125 కిలోమీటర్ తిరిగింది. ఓ షెట్ 5 కిలోమీటర్స్ వద్దు. సో మా ఛానల్ కొత్త క్వశ్చన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడో ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి, పక్కా రెస్పాన్స్ ఇస్తా. చలో రైడ్ పడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే కాకా మదీనగూడ నుంచి 8 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. వచ్చినప్పటి నుంచి నార్మల్గా పికప్ లొకేషన్లో 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు చూపిస్తున్నాడు. అండ్ డ్రాప్ వచ్చి 3, 4, 5 లాస్ట్ అంతవరకు వచ్చింది. ఇక కొద్దిసేపు ఆగి ఇప్పుడు 8 కిలోమీటర్ డ్రాప్ వచ్చింది. ఇక 1 కిలోమీటర్ పికప్ అండ్ ఎక్స్ట్రా సర్జ్ లెక్క 20 రూపీస్ ఎంత చూపిస్తుంది. మేబీ ఈ రైడ్ 100 రూపీస్ రావచ్చు అనుకుంటున్నా. 0963 110 బ్రో, థ్యాంక్ యూ. మార్నింగ్ ఈ హైటెక్ సీట్ వస్తే ఎట్లుంటుంది తెలుసా? ఏమోటి దిక్కు లేకపోతే అక్కమ్మోటి దిక్కు అన్నట్లు మార్నింగ్ నుంచి నాకు వేరే రైడ్లు పడ్డాయి. అంటే హైటెక్ సీట్లోనే కానీ వేరే రైడ్లు పడ్డాయి. నార్మల్గా ఈ హైటెక్ సీట్ తప్పించి వేరే సైడ్ పడితే వెళ్ళిపోయేటోనే. హైటెక్ సీట్ రైడ్ బుక్ చేసుకున్నా కాక ఇప్పుడు కస్టమర్ డ్రాప్ చేసిన 20 నిమిషాలు అవుతుంది. ఒక రైడ్ లేదు, ఏం లేదు. ఈ సరౌండింగ్లో రైడర్ చాలామంది ఉంటారు. నాకు అందుకోసమే ఈ ఏరియాకి రాబుద్ది కాదు. టైం వేస్ట్, తిరిగి పెట్రోల్ బొక్క. ఇప్పుడు మళ్ళా ఇగో మన సైబర్ టవర్ నుంచి ఏమి మళ్ళీ సైడ్ పోతున్నా. కనీసం అక్కడన్నా పడతాయేమని చెప్పేసి ఈ అమ్మ జీవితం. అది చెప్తున్నా కదా, సామెత బాగుంది. ఏం లేకపోతే అక్కమ్మ పడుతుంది అన్నట్లు నా పరిస్థితి. ఆ రైడ్ లేకపోతే హైటెక్ సైడ్ రైడ్ యాక్సెప్ట్ చేసిన ఇప్పుడు బాధపడుతున్నా. కొంపదీసి ఈ బ్రదర్ ఏంది బుక్ చేసుకొని క్యాన్సిల్ చేయడం ఏంది బ్రో? నేనే క్యాన్సిల్ చేసా మళ్ళా. ఏం మనుషులు కాక రైడ్లు పడతా లేవు అని చెప్పేసి నేను దగ్గర 2 కిలోమీటర్స్ వచ్చిన కస్టమర్ కోసం. వేరే ఆటో వచ్చిందని చెప్పేసి మా ఫ్యామిలీ ఆటో వచ్చింది, ఫ్యామిలీ ఆటోలో పోతున్నా అని చెప్తుండు. కనీసం చూడడానికైనా నాకన్నా ఉండాలి కదా. అతనేమో చెప్తే గలీజ్గా ఉంటుంది కానీ వదిలేసేయండి. ఇక 50 రూపీస్ బ్రో, థ్యాంక్ యూ. ఏంది కాక రైడ్లు పడతలేవు, ఏం పడతలేవు. ఓన్లీ 190 రూపీస్ అయింది. మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చినా 5:40కో 5:50కో ఆన్ చేసిన 7 అవుతుంది, 7:10. నార్మల్గా ఇప్పుడు నాకు నిన్న చేస్తే 350 వరకు వచ్చింది నిన్న అమౌంట్ ఈ టైమింగ్కి. ఇప్పుడు అసలు ఏమీ పడతలేవు. సికింద్రాబాద్ రైడ్ అయితే వచ్చింది కాక, కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. అసలు ఈరోజు మేబీ రైడ్లు లేవు అనుకుంటా. టార్గెట్ కూడా కంప్లీట్ చేసానో చేయని తెలియదు, ఎందుకంటే సరిగ్గా రైడ్లు కూడా వేసలేడు కాక, ఎందుకో ఏమో. సర్లే పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓరే స్వామి, నువ్వేంద్రయ్యా ఆటోలో తీసుకొని సామాన్ మొత్తం బండి మీద తీసుకొస్తున్నావు. ఓటీపీ హలో 525394 भाई. पेमेंट फोन पे है गूगल पे? ओके भैया थैंक यू. ఓకే రైట్. నౌ ఐ ఆమ్ ఇన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఈడ కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మంచి లాంగ్ రైడ్ పికప్ చేసుకుని వెళ్ళిపోదాం.
కాక 14 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఈయనే నియర్ బై ఉన్నాడు కస్టమరు. చేంజ్ చేశాను బ్రో వెహికల్. 8918 కూర్చోండి. 156 సార్. థ్యాంక్ యూ సార్. 58 అన్నా. ఓకే థ్యాంక్స్ సార్. 131. అదే ఓకే థ్యాంక్ యూ. బరాబర్. కాక ఈ ర్యాపిడోడు ఎవ్వరికి అర్థం కాడు. ఏందో చెప్తా. ఇక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చూసిరా. అయితే ఇది నాది 20 ఉంటే నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళేలోపు ఒక కస్టమర్ ఏం చేసిందంటే నేను వచ్చిన తర్వాత ఆటో వచ్చిందని చెప్పి అప్పుడు వెళ్ళిపోయాడు. అక్కడ అంటే 20 ఉంటే 19 వచ్చింది. తర్వాత ఇంకో కస్టమర్ దగ్గరికి వెళ్ళేలోపు క్యాన్సిల్ చేసుకున్నాడు. 18 వచ్చింది. సేమ్ ఇప్పుడు ఇంకో రైడ్ వచ్చింది, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అది 1.5 కిలోమీటర్స్ ఎంత ఉంది డిస్టెన్సు, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో 3కి 3 పోయినాయి. ఇక్కడ 20 ఉంది కదా, 20 దగ్గర 17, 20 ఉండే కస్టమర్లు క్యాన్సిల్ చేసుకున్నా ఇక్కడ మైనస్ చేస్తున్నాడు. నేను క్యాన్సిల్ చేసుకుంటూ లేకుండా మైనస్ వచ్చిందంటే ఓకే, 17 వచ్చిందంటే ఓకే. కస్టమర్ క్యాన్సిల్ చేసుకున్న నా పర్ఫార్మెన్స్ 17 రావడం మీద అర్థమవుతలే. అసలు ర్యాపిడో అంత దిమాక్ లేని నా కొడుకు ఆడ దొరకడు. అంబర్పేట్ చిన్న రైడ్ వద్దు కాక. మల్కాజ్గిరి నుంచి 19 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. చలో. ఒకటి మేడం 6934 కూర్చో. థ్యాంక్ యూ. 66 మేడం. థ్యాంక్ యూ. 17 అన్నా. థ్యాంక్స్ సార్. కాక మనకి ఇప్పుడు ఒక రైడ్ అయితే వచ్చింది. పార్సల్ స్విగ్గీ జీని ర్యాపిడో లేచిండు. సో నేను అది పికప్ చేసుకోవద్దు అనుకుంటున్నా. కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతాలే. అండ్ కస్టమర్కి కాల్ చేస్తేనేమో కస్టమర్ స్విచ్ ఆఫ్, ఆ నెంబర్ కాల్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలో అర్థమవుతలే. ఇన్ కేసు ఇప్పుడు రైడ్ క్యాన్సిల్ అయితే 500 రూపీస్ పెనాల్టీ వస్తుందంట. సో నేను ఎంత ట్రై చేసినా ఇప్పుడు వాళ్ళకి ఎవరికి కాల్ చేద్దామన్నా నాకు వస్తలే. ఎమర్జెన్సీ కస్టమర్ కాల్ చేసిన రిక్వెస్ట్ రిసీవ్డ్ కస్టమర్కి పోయింది. ఐటమ్ నాట్ అవైలబుల్. ఏం వచ్చినా ఇగో అన్సింగ్ ఇన్ ఆర్డర్ అని పెడితే ఆస్క్ సెండ్ వెహికల్ ఇష్యూ అని పెట్టినా, నో యూజ్. ఇగో పికప్ వెహికల్ ఇష్యూ అని పెడుతున్నా. కాల్ నెంబర్ వస్తుంది, ఈ నెంబర్ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒక్కసారి చూడండి. ఇదిగో ఇప్పుడు నాకు ర్యాపిడో కంపెనీ నుంచి కాల్ రావాలి. ర్యాపిడో కంపెనీ నుంచి కాల్ వస్తే మనం ఏదో మాట్లాడుకుంటాం. రైడ్ క్యాన్సిల్ అవుతలే, ఏం చేయాలో అర్థమవుతలే. దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఫస్ట్ టైం నేను ఆ ర్యాపిడో ఇంత చిరాకు వస్తుందంటే ఈ రైడ్ ఏంది కాక. ఈ ర్యాపిడోడు దిమాగ్ లేని నా కొడుకు ర్యాపిడోలో స్విగ్గీ జీని రైడ్లు వేయడం మీద అర్థమవుతలే. అరే మేము చేసేది ర్యాపిడో రా, స్విగ్గీలో అవన్నీ కాదు. వేస్ట్ నా కొడుక. అరే కొంచెమన్నా సిగ్గుశరం ఉన్నదిరా. అరే ఇప్పుడు ఈ రైడ్ నేను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నా. మ్యాక్సిమం మనం క్యాన్సిల్ చేయొచ్చు రైడ్లు, 2-3 క్యాన్సిల్ చేయొచ్చు. ఇది నాకు పార్సల్ వచ్చింది, నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా. నువ్వు క్యాన్సిల్ చేసినప్పుడు కస్టమర్ సపోర్ట్ పుట్టలేదు. ఇక్కడ లౌడాలంట ఎవరిని కాల్ చేసి మాట్లాడతాం బే. పిచ్చులు 500 రూపీస్ పెనాల్టీ వేస్తారంట. నాకు పిచ్చులు వేస్తున్నది. ఏం చేయాలో అర్థమవుతలే. నేను చేసేది ర్యాపిడోనా స్విగ్గీ నాకు అర్థమవుతలే. మీరు ర్యాపిడోడు ఎందుకు స్విగ్గీ ఆర్డర్ తీసుకుంటూ అర్థమవుతారు. పిచ్చి అంతా రైడర్లని డెలివరీ బాయ్స్ని దమ్దమ్ చేస్తుంటా. నెంబర్ 1 కొత్త అప్డేట్ చేస్తారు, కొత్త యాప్ని యాడ్ చేసుకుంటారు. మధ్యలో పిచ్చోళ్ళు కావాలి రైడర్లు. స్విగ్గీ ఇంట్రెస్ట్ లేకనే ర్యాపిడోకి వస్తే ర్యాపిడోలు కూడా స్విగ్గీ రైడ్లు వేస్తారు అంటే ఏం చెప్పాలరా వీళ్ళకి అర్థమవుతలే. ర్యాపిడోలో స్విగ్గీ జీని రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. మరి వాడు పెనాల్టీ వేస్తాడు, ఏం వేస్తాడో తెలియదు. 500 రూపీస్ పెనాల్టీ అని చూపించిండు. మరి అది ఎట్లా వేస్తాడు ఏం కాదో నాకే తెలియదు. దాని తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే ఒక రైడ్ అయితే వచ్చింది నియర్ బై. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే. ర్యాపిడో చేంజ్ చేశాను బైక్. 94 అన్న. థ్యాంక్స్ అన్న. ఓకే. ఎవరా చోటు ఎట్రా ఎత్తుకోవాలి. నేను ఎత్తుకోవాలా?
ఎత్తుకోవాలా ఎత్తుకోవాలా నిన్ను? ఎట్రా ఎట్రా బండి ఎక్కుద్దా, ఎత్తుకోవాలా ఎత్తుకోవాలా బండి మీద? వస్తావా నాతోటి? నాతో వస్తావా చెప్పు, నాతో పాటు వస్తావా? వస్తావా బండి మీద పోదాం, వస్తావా? చెప్పరా చెప్పరా బండి మీద పోదాం, వస్తావా? ఏయ్ వస్తావా నా బండి మీద వస్తావా? బాగుందా బాగుందా? ఇట్రా ఇట్రా ఇంట్లోకి వెళ్ళిపో. 81 1 to 8. ఇక్కడ పని ఉంది అందుకే దిగేసాను. అవునా? అక్కడ షిఫ్టింగ్ మీదేనా అన్నది? థ్యాంక్స్ అన్న. ఓకేనా కాకా, ప్రజెంట్ టైం వచ్చి 2:30 అవుతుంది. సో మనకి ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చి ఎంత ఏంటంటే కొంచెం నెట్వర్క్ వస్తలే ఈ ఏరియాలో 1373 రూపీస్ అయితే అయింది. సో ఇంకొక 130 రూపీస్ అయితే అమౌంట్ అయితే టార్గెట్ అయితే కంప్లీట్ అవుతుంది. ర్యాపిడో రైడర్స్ అండ్ ఊబర్ రైడర్స్కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది ఫేక్ రైడ్ బుక్ చేసుకుంటారు. ఫేక్ రైడ్ బుక్ చేసుకొని ఏం చేస్తారు అంటే సెక్సువల్గా చాటింగ్ చేస్తారు. సో ఈ గేస్ అనే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే రైడర్లకి మెసేజ్ చేసి, సో నేను రైడ్ బుక్ చేసుకుంటలేను మీకోసం బుక్ చేసుకుంటున్నా అని చెప్పేసి చాలా అంటే చాలా వల్గర్గా చాటింగ్ చేస్తారు. సో ఇలాంటి నా కొడుకులను ఏం చేయాలో కూడా నాకు అర్థమవుతలే. మనకు ఒక యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి ఇన్స్టా ఫ్యామిలీ నుంచి ఒక బ్రదర్ నాకు మెసేజ్ చేసిండు. సో బ్రదర్ నాకు ఇలా మెసేజ్లు వచ్చినాయి, అతను రైడ్ కోసం అని చెప్పేసి ఆ ఏరియాలోకి వెళ్తే ఆయన ఇట్లా చాటింగ్ చేసిండు, బట్ నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానికి రైడ్ క్యాన్సిల్ చేసిన అని చెప్పిండు. ఇలాంటి మెసేజ్లు వస్తే మీరు ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేయండి అంటే వాళ్ళ లొకేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకొని పిఎస్లో అయితే కంప్లైంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ చాట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మనకు ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. సో ఇలాంటి నా కొడుకులు నాకు అలగాలి, లంజోడుకులు పెట్టి లేపేస్తాం మాఖ్యలు ఉడగలని. నాకు ఇలాంటి వాళ్ళు తలుగితే మాత్రం వీళ్ళను. సో బీ కేర్ఫుల్. ఇలాంటి చాటింగ్ కానీ ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. వీళ్ళకు ఏం మాయరోగమో తెలియదు కానీ కాక ర్యాపిడో, ఊబర్, స్విగ్గీ డెలివరీ బాయ్స్ పైన పడతారు. నాకు అర్థమవుతలే బైక్ ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ వాళ్ళ పైన. ఒరే ఏడ పోయినా చూడరా స్కామ్, సింపుల్గా స్కామ్ చేస్తారు రైడర్లని, అదొకటి. దాని తర్వాత ఇట్లా సెక్సువల్గా చాటింగ్ మేమే దొరికిన ఆమ్రా మీకు నీ ఒరే దునియాలో మస్తు మంది ఉన్నారా, వాళ్ళ మీద చూడొచ్చు కదరా. అసలు అరే కొంచెమైనా సిగ్గుశరం ఉంటుందిరా. అరే రైడ్ బుక్ చేసుకున్నప్పుడు మా అడవిలో మేము ఉంటాం రా భయ్. అరే జల్దీ కస్టమర్ని పికప్ చేసుకోవాలనుకొని మీరు మా కోసం బుక్ చేసుకుంటారు ఏంద్ర? అయ్యా మేము అసంటున్నాం కాదురా, పొద్దున కొడుకు లెక్క. అసలు మిమ్మల్ని ఎట్లా తిట్టాలరా? మీ సొంటోళ్ళకు మస్తు మంది ఉంటారు దునియాలో. పోయి మా రైడర్లో ఎందుకు బుక్ చేసుకుంటారా మీరు? మేమేమో మాకు తొందర రైడ్ పికప్ చేసుకొని డ్రాప్ చేద్దామని మాకుంటే ఈ గేసాలేగాళ్ళు వచ్చి మమ్మల్ని దమ్ చేస్తారు. హౌలే నా కొడుకులు. ఏం లే ఇసొంటి వాళ్ళు దొరికిర్రంటే ఏం లేదు కాక, ఏం మెత్త గుద్దుండి పోలీస్ కంప్లైంట్ వేయండి. నాకు దొరకాలి కొడుకులు, నాకు దొరికితే వీళ్ళ పని చేస్తా. కానీ నాకు ఎవరు దొరికితే ఆల్రెడీ స్కామర్స్కి గట్టిగానే ఇస్తున్నా, అండ్ వీడియోలు కూడా గట్టిగానే తీస్తున్నా స్కామర్స్కి. ఇసొంటి వాళ్ళు ఇక మన కొంతమంది సబ్స్క్రైబర్ తలిగిరంట యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ వాళ్ళకి చాలామంది తలిగిరు, నాకు మెసేజ్ చేశారు. అదే కానీ నాకు తలగాలి ఈ సాలేగాళ్ళు. ఏం లే మా అక్కలోడ రోకల్ బండ కారం పెట్టి కుచ్చితే భయంచద్ ఒక్కొక్కరికి. మళ్ళీ ఇంకోసారి ఇట్లా రైడర్ల మీద చాటింగ్ చేసి ఫేక్ రైడ్ బుక్ చేసుకోరు. సో కొంచెం బీ కేర్ఫుల్ రైడర్లు, జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఎవడేసంటోడు ఉండేది తెలుస్తలేదు జనాలు. సరేనా? ఇప్పుడు నాకు మెసేజ్ చేసారు కాబట్టి నేను పబ్లిక్ చెప్తున్నా, ఎందుకంటే చాలామందికి ఇట్లా ఫేస్ చేస్తారు, ఎవరికి చెప్పుకోవాలి తెలుస్తలేదు కాబట్టి నాకు మెసేజ్ చేస్తారు. సరేనా? జాగ్రత్త అయితే ఉండండి. నేను ఈ వీడియో పెడతాను, రైడర్లకు షేర్ చేయండి కొంచెము. ఇలాంటి మెసేజ్లు కానీ ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ వస్తే ఏం చేయాలి ఏం కథ అని చెప్పేసి. సరేనా? సో కాక ప్రజెంట్ టైం వచ్చి 3-4 అవుతుంది. సో ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. ఈరోజు టార్గెట్ కూడా కంప్లీట్ కాలే. సో ఈరోజు మనకు ర్యాపిడోలో ఎంత టార్గెట్ వేసినామంటే 1 సెకండ్ టార్గెట్ వచ్చి 1373. సో టోటల్గా మనకు కస్టమర్ కలెక్షన్ చేసుకుంది వచ్చి దగ్గర 1492, అంటే అరౌండ్ 120 రూపీస్ అయితే కమిషన్ అయితే కట్ చేసుకున్నాడు.
అండ్ టోటల్గా రీడింగ్ వచ్చి 170. 1 సెకండ్. టోటల్గా రీడింగ్ వచ్చి 174 కిలోమీటర్స్ అయితే ఈరోజు రీడింగ్. అండ్ టార్గెట్ 1500 కాలే, 1500 అవుతుందేమో అనుకున్నా, బట్ కాలే, ఏం చేస్తాం. అండ్ టైం కూడా ఎక్కువ అయిపోయిందని చెప్పేసి డైరెక్ట్ ఇంటికి అయితే వచ్చేసిన. మార్నింగ్ 5:40కి స్టార్ట్ అయిపోయినాం, ప్రజెంట్ 3 అవుతుంది. సో ఇది ఈరోజు బ్లాగ్. వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకొని మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ Sandy 710. Bye bye.